ఈ సమయంలో ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషాలు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధుల కృపగల మా తండ్రి, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండగా మీ సహాయాన్ని అనుగ్రహించి మీ నామానికి మహిమకరంగా వాడుకోమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా అందరి రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. మరొక దినాన ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. మేమందరం బాగున్నాం. మీరందరూ కూడా దేవుని కృపను బట్టి, దేవుని కాపుదల క్రీస్తు ద్వారా బాగున్నారని తలంచుతున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో మరి పోయినసారి మనం అన్యాయపు సిరి వలన సహోదరులు అనగా స్నేహితులను సంపాదించుకోవడం ఎలా అనేటువంటి పరిశీలన చేసే మొదటి భాగంలో ఈ దినాన మరి రెండవ భాగాన్ని, అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోవడం ఎలా అనే విషయంలో రెండవ భాగంలో మరికొన్ని మాటలు పరిశీలన చేస్తూ ఈ అంశాన్ని ముగిద్దాం. రెండు భాగాలుగా విభజించబడి మరి సిద్ధపడి ఉండటం జరిగింది కాబట్టి ఈ దినాన ఈ రెండో భాగంలో మరికొన్ని మాటలు పరిశీలన చేస్తూ ముందుకెళ్దాం. ప్రియమైన దేవుని వారలారా, అన్యాయపు సిరి అనేసరికి ఏదో దొంగతనం చేసో లేకపోతే దోపిడీ చేసో అన్యాయంగా ఎవరి దగ్గర పట్టుకొచ్చి బ్యాంకులు దొంగతనం చేసి ఆ విధంగా సంపాదించిన ధనాన్ని మరి అన్యాయపు సిరి అనుకుంటున్నారా, లేక వేరేది ఏమైనా ఉందా? తెలుసుకుందాం అది కూడా. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే రాబో కాలానికి ఏం చేయాలి? మన దగ్గర ధనం ఉంది, ఆ ధనాన్ని ఏం చేయాలి? పరలోక ధనంగా మార్చాలి. అలాగే మనము తినకూడదని కాదు, మనం తినాలి, సరిపడా ఉంచుకోవాలి, తర్వాత దేవుని పని నిమిత్తము దాన్ని మార్చాలి. అలాగే దాచుకొని ఉంచుకోకూడదు, పరలోక ధనంగా మార్చాలి. అమెరికాలో ఉన్న వాళ్ళే అక్కడ ధనాన్ని ఇక్కడ ఇండియాకి పంపించి ఇండియా ధనంగా మారుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఆస్తులు పెంచుకుంటున్నారు. కాబట్టి మనం పరలోక ధనంగా మనం మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు విశ్వాసం గలవారును మరి సత్క్రియలను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధన నిధుల్లో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవలని ఆజ్ఞాపించుము తిమోతి అని చెప్పాడు. కొరింథీ సంఘానికి 2వ లేఖ రాస్తూ 6వ అధ్యాయంలో అక్కడ చెప్పాడు. అక్కడ ప్రియమైన దేవుని వారలారా, మనం పరిశీలన చేయాల్సింది ఏంటి అంటే, కొంతమంది సహజంగా ఒక ఉద్యోగం చేస్తే 8 గంటలు చేస్తారు. ధనాపేక్ష ఉన్నవాడు 16 గంటలు చేస్తాడు. గమనించారా? ధనాపేక్ష సమస్త కీడులకు మూలమంటది. దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమకు తామే పొడుచుకొని చనిపోయారంట చాలామంది కూడా. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే లేఖనాలలో అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోవడం ఎలా? అయితే కడుపేమంటుంది? మాంసం తినాలంటుంది. కడుపు తినాలి మామూలుగా, ఎప్పటికి దాని మీదే మనసు పెట్టి ఏదో ఒకటి తిందాము, ఎప్పుడు తిండి గురించే తిండిబోతులు అంటూ ఉంటారు. ఇటువంటి వారి గురించి ఒక మాట చెప్పాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏమన్నాడంటే, భోజన పదార్థములు కడుపు నిమిత్తమును, కడుపు భోజన పదార్థముల నిమిత్తము నియమింపబడి ఉన్నది అంటాడు. అయితే దేవుడు వాటిని అనగా భోజన పదార్థములను, దానిని అనగా కడుపుని నాశనం చేస్తానన్నాడు. ఆ మాట అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని మొదటి లేఖ రాస్తూ 6వ అధ్యాయం 13లో ఈ మాటను చెప్పాడండి. అయితే పౌలు గారు ఒక అద్భుతమైన సంగతిని చెప్తున్నాడు. నా ఆనందమును నా అతిశయ కిరీటము దేవుని ఎదుట నా మహిమ మీరే కారా అంటాడు. అంటే పౌలు గారు అనేకులు సంపాదించుకున్నాడు కాబట్టే అంటున్నాడు, నా ఆనందము అతిశయ కిరీటము దేవుని ఎదుట నా మహిమ మీరే కారా అంటున్నాడండి. చూసారా? కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే పౌలు గారు ఎంతో మందిని సంపాదించుకున్నాడు కాబట్టి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. అయితే మనం ఏం చేయాలి? పరలోకములు బ్యాంక్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం ఈ ధనాన్ని దాచిపెట్టుకోవడం కోసం. ఈ ధనం ఇంట్లో పెడితే దొంగలు పడతారు. ఇంకొంచెం సేఫ్టీ కోసం బ్యాంకులో పెట్టుకోవడం కోసం ఇక్కడ బ్యాంకులు ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న ధనాన్ని సరిపడా ఉంచుకొని మిగతాదంతా ఏం చేయాలి? సహోదరుల కోసం, ఆత్మల రక్షణ కోసం, ఆత్మల కోసం ఖర్చు చేసి
పరలోక ధనంగా మార్చాలి ప్రియమైన దేవుని వారలారా. అయితే ఒక చోట మీటింగ్ పెడుతూ ఆ మీటింగ్ కోసం ఏదైనా మరి ధనం ఇవ్వండమ్మా, తల చేసి మరి ఆ మీటింగ్ని జయప్రదం చేద్దాం, దేవుని మహిమకరంగా చేద్దాము, అనేకులు సువార్త ప్రకటించాలి అంటే ఇద్దాం బ్రదర్, ఇద్దాం, టైం ఉంది కదా, ఇద్దాం చివరి ఆఖరికి ఏమి ఇవ్వరు అనమాట. చూసారా, చివరి ఆఖరికి ఏమి ఇవ్వరు. బ్యాంకులో 1,00,000 ఉంటుంది కానీ అది తీయరు. అది తీస్తే దేనికో దానికి ఏదో విధంగా ఖర్చు అయిపోతాయి, మొత్తం అయిపోతాయి. దానికంటే ఎక్కువ ఉంటే ఇద్దాము అనేటువంటి ఆలోచనతో ఉంటారండి. ఓ సహజంగా మనం ఒక విషయం మాట్లాడుకుంటే, పిల్లలు అమెరికాలో ఉద్యోగం, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయించాలని ఇతర దేశాలు పంపించే విషయంలో కానీ, పెళ్లి చేసే విషయంలో కానీ, ఇల్లు కట్టే విషయంలో కానీ, కారు కొనాలంటే ఆ విషయం కానీ, అలాగే పొలాలు ఎన్నో 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 కొనాలి, బంగారం కొనాలి అన్నప్పుడు ఉన్న డబ్బును కానీ తల తాగట్టు పెట్టిన పక్కింటి వాళ్ళని అడిగైనా సరే డబ్బును తెచ్చి అవి కొంటారు, అవసరాలు తీర్చుకుంటారు. కావున దేవుని పని అనేసరికి ఆ విలువ తెలియలేకపోతే చాలామంది. మనం లేనప్పుడే మనల్ని కావాలనుకోని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు, కన్నాడు, మరలా కొన్నాడు. వెలకట్టలేని విధంగా నువ్వు ఎన్ని ఇచ్చినా కానీ ఎవరు కూడా కొనలేనటువంటి విధంగా దేవుడు ఆయన కుమారుని బలిగా అర్పణగా అర్పింపజేసి మనల్ని వెల ఇచ్చి కొన్నాడండి. ఆ వెలను వెలకట్టగలవా ఇంత అని? ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచించు. దేవుని పని అనేసరికి చేతుల్లో ఎవరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ప్రియమైన దేవుని వారలారా. అయితే ఇదో పక్కన పెడితే మరి దేవుని పరిశుద్ధ ప్రవక్తలు వారు పరిచర్య చేస్తున్న దినాలలో డబ్బును దాచుకున్నారా? ఆలోచించండి. కాదు. ఎలా సేవ చేశారు అంటే వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నా ప్రాణము నాకు ఎంత మాత్రము కూడా ప్రియమైనది కానే కాదన్నాడండి. ఎటువంటి అద్భుతమైన సేవను చేశారు వాళ్ళు ప్రారిశుద్ధ ప్రవక్తలండి. అప్పటి దినాల్లో ఎవరొచ్చి చంపుతారో, ప్రాణాలు తీస్తారని అటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతో ధైర్యముతో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవ చేశారు. ఈ రోజుల్లో పెద్ద చర్చిలు కట్టుకొని ఏసీలు వేసుకొని టెన్షన్ లేకుండా సువార్త ప్రకటిస్తున్నారు. అది సరైన సువార్త కూడా కాదు, తెలియదు. మరి డబ్బును దాచుకుంటున్నారు దేవుని పని అనేసరికి. గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. లోకంలో ఎవరైనా మామూలుగా ఒక ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టాడండి. మీటింగ్ పెట్టి తలా ఒక 500 ఇస్తామంటే పొద్దున్నే రాత్రి కూడా నిద్ర పట్టదు, తెల్లారేసరికి 5 6 వెళ్ళిపోయి అక్కడ లైన్లో ఉంటారు. డబ్బు కోసం, డబ్బు అలా నడిపిస్తుందన్నమాట. అయితే ఇంతకుముందు కాలంలో రాజ్యాలుగా ఉండేవి, మండలాలు రాష్ట్రాలు ఉండేవి కావు, రాజ్యాలు దేశాలుగా ఉండేవి అన్నమాట. అయితే మోషే గారి గురించి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే గారు గురించి, ఆ మోషే గారిని ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత ఐగుప్తు రాజు ఆయన రాజ్యానికి రాజును చేస్తామన్న పరిస్థితిలో మరి మోషే గారు ఏమన్నాడు? ఎగిరి గంతేశాడా? ఈరోజు జనాలు అయితే ఎగిరి గంతేస్తారు, వాము రాజ్యానికి రాజని. ఆయన ఎగిరి గంతేశాడా? ఏం చేశాడు ఆయన? ఆయన గురించి, మోషే గారి గురించి హెబ్రీ సంఘంతో చెప్తున్నాడండి. మోషే గారి గురించి ఎటువంటి పరిస్థితి ఆయన సేవ చేశాడు, ఎటువంటి దాన్ని ఆ రాజ్యంలో ధనాన్ని ఆశించాడా, ఎగిరి గంతేశాడా, ఏం చేశాడు అనే మాట గురించి చెప్తుంటే ఏమన్నాడు మరి? మోషే పెద్దవాడైనప్పుడు, చూద్దాం మాటల్ని. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో, చూద్దాం మాటని. అపోస్తులైన పౌలు గారు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ 11వ అధ్యాయం 24వ వచనం నుంచి 26 వరకు చదువుకుంటే అక్కడ ఆ విషయాలు మనకు కనబడతాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, దేవుని ప్రజలతో ఏంటంట? శ్రమ అనుభవించుట యోచించి అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే, ముందుగా ఏమన్నాడు? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యోచించి, అల్పకాలము పాపభోగం అంటది, పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. అలాగే ఎందుకు అలా చేశాడు ఆయన? మోషే గారి చాలా దూరదృష్టి ఎక్కువ. ఏలయనగా ఎందుకు చేశాడు అంటే, ఏలయనగా ఆయన ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడండి. అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు.
మోషే గారు ఎప్పటివాడు? మరి పౌలు గారు ఎబ్రీ సంఘంతో లేఖ రాస్తూ 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలకు వచ్చారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు పేతురు గారు? మరి పౌలు గారు మోషే గారి గురించి చెప్పాడు. మోషే గారు ఎప్పటివాడు? అప్పటికి ఇంకా క్రీస్తు కూడా రాలేదు, పరలోకంలో ఉన్నాడు ఆయన. అసలు చూసారా ఎంత దూరదృష్టి కలిగి ఉన్నాడో ఆలోచించండి. దేవుని ప్రజలతో క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. కానీ ఎందుకంటే అతడు బహుమానముగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానమందు దృష్టి ఉంచాడండి. క్రీస్తు ద్వారా పొందుకోబోయే ప్రతిఫలం గురించి ఆలోచించాడు. ఇప్పటి కాలంలో ఎవరికన్నా ఆ దూరదృష్టి ఉందా అండి? క్రీస్తు అప్పటికి ఇంకా రాలేదు. మోషే ఎప్పటివాడు? పౌలు గారు చెప్తున్నాడు, ఎబ్రీ సంఘంతో చెప్తున్నాడండి. ఒక్కసారి ఆలోచించండి. అదే ఆ రాజ్యానికి రాజుగా చేస్తానంటే ఎగిరికి అంతేస్తారు చాలామంది కూడా. క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుని తప్పుకోలేదు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి, ఏమండి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించాడు. ఎందుకంటే అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమును దృష్టి ఉంచాడు. అప్పుడు క్రీస్తు కూడా రాలే. గమనించాల్సిన అవసరం ప్రియమైన దేవుని వారలారా. ఈయన గురించి పౌలు గారు ఇంకొక అద్భుతమైన సంగతి కూడా చెప్పాడు. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడంట. చూసారా, ఆలోచించండి. అయితే క్రీస్తు అప్పటికింకా రాలేదు. దాని గురించి, క్రీస్తు ద్వారా దాని గురించి దృష్టి ఉంచాడండి. ఒక మర్రి విత్తనము చిన్నదే ఉంటుంది, అది పెరిగి పెద్ద అయితే పెద్ద వృక్షం అవుతుందన్నమాట. గొంగలి పురుగుకి 2 దేహాలు ఉంటాయి. ఒకటి గొంగలి పురుగుగా ఉంటుంది, రెండవదిగా సీతాకొక చిలుకగా మారుతుందండి. కాబట్టి మనమై ఉన్న ఆత్మకు 2 దేహాలు. ఇది శరీరము, ఈ దేహం అయితే రెండవది మహిమగల శరీరము. అది నిజమా కాదా? అపోస్తులైన పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ 5వ అధ్యాయం మొదట్లో చెప్తున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతితో కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము కదా. మనకున్నదని తెలుసు. అది దేవుని చేత కట్టబడింది, నిత్యమైన నివాసం. ఎప్పటి క్రీస్తు కూడా పరలోకంలో ఉంటాం మనం. అది మహిమగలది, అక్షయమైనటువంటిది. ఆలోచించారా? అదే చెప్పాడు అక్కడ. ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందు మనకున్నది నువ్వు ఎరుగుదుము కదా, తెలుసు కదా, ఇంకా తెలీదా అని చెప్పాడు ఆ మాట. అయితే ఇక్కడ చూడండి, ఒక సంగతి మనం పరిశీలన చేసినట్లయితే, దేవుని పనికి ఏమన్నా కానుక ఇద్దాము అంటే ఇంటికాడే చిల్లర పట్టుకెళ్ళిపోతారు. ఇంటి దగ్గరే చిల్లర పట్టుకెళ్ళిపోతారు అనమాట. చూసుకొని నీకు చిల్లర, నాకు చిల్లరని. అయితే ఎబ్రీ సంఘానికి లేఖ రాస్తూ మాట్లాడుతూ ఒక చోట పౌలు గారు వాళ్ళని మెచ్చుకుంటున్నాడు. ఏమని మెచ్చుకున్నాడంటే, ఎలాగనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. చూడండి, దేవుడు మన నిమిత్తము తన సొంత కుమారుని, జ్యేష్ఠ కుమారుని పంపించి, గొప్ప ధనవంతుడైన కుమారుని, నిత్య మహిమకు వారసునైన దేవుని కుమారుడైన యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడి లోకాన్ని పంపించి మనం ధనవంతులు కావాలని ఆయన దరిద్రులుగా చేశాడు. చూసారా ఆ మాటని? అయితే అక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని వారలారా, ఎబ్రీ సంఘంతో లేఖ రాస్తూ మాట్లాడుతూ ఒక చోట ఏమన్నాడంటే, ఎలాగనగా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా అని మాట్లాడుతుండే. ఇక్కడ వాళ్ళ గురించి వాళ్ళు మెచ్చుకున్నాడు. అక్కడ ఎలాగనగా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను గురించి క్షమించాలి. అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి లేఖ రాస్తూ మాట్లాడుతున్న దానిలో 10వ అధ్యాయం 34 ఏమన్నాడంటే, ఎలాగనగా మీరు, ఈ ఎబ్రీ సంఘంతో మాట్లాడుతున్న వాళ్ళు మెచ్చుకున్నాడు. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి, తర్వాత మాట్లాడుతున్నాడు, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, ఆ తర్వాత మీకు శ్రేష్టమైనది, నిత్యమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి తెలుసుకున్నారు. వీళ్ళు శ్రేష్టమైనది, నిత్యమైనది పరలోకమందు ఉన్నదని ఎరిగి వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ ఆస్తి వదులుకోవటానికి సంతోషంతో ఒప్పుకున్నారంట అంటూ వాళ్ళు మెచ్చుకున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎబ్రీ సంఘానికి లేఖ రాస్తూ మాట్లాడుతున్నాడు 10వ అధ్యాయం 34లో, ఖైదులో ఉన్నవారిని కరించి
వాళ్ళు ఏం చేశారంటే మీకు మరి శ్రేష్టమైనది నిత్యమైనది పరలోకం ఉన్నదని ఎరిగి వాళ్ళు ఏం చేశారు? తమ ఆస్తిని కోల్పోవటకు సంతోషముతో ఒప్పుకున్నారంట. చూసారా? ఆదివారం చర్చికి వెళ్ళామంటే ఇంకా చాలా అనుకుంటున్నారు అదే మీ బాధ్యత. మరి కొందరైతే ప్రార్థన అయిపోయి ముందు వెళ్తారు, అయిపోవడం ఆమె తిరిగి వెనుకొస్తూ ఉంటారు. ఎవరితో నీ పని లేదా? దేవునితో పని లేదా నీకు? నిన్నెవరు కన్నారు? నిన్నెవరు బ్రతికిస్తున్నారు? ప్రతిక్షణం కూడా ఆ గ్రహింపు లేకుండా పోయిందా నీకు? ఒకసారి ఆలోచించండి. చెప్పుకునే అంశం ఏంటండి? అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోవడం ఎలా? కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తులైన పౌలు గారు తనకున్న యావత్తు ఆస్తిని ఇచ్చాడు పేదల కోసం. యావత్తు ఆస్తిని ఇచ్చేసి ఆ తర్వాత తనను తాను వ్యయపరుచుకున్నాడంట. ఎలా సేవ చేశారు చూడండి పరిశుద్ధ ప్రవక్తలు. వాళ్ళు చూసినట్లయితే అద్భుతమైన విషయాలను చెప్తున్నాండి. కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ 12వ అధ్యాయం 14-15లో, ఇదిగో 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను, మీ సొత్తు కాదు, మిమ్మునే కోరుచున్నాను అంటూ మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లలకు కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు సంతోషముగా వ్యయపరచదను, నన్ను నేనే వ్యయపరచుకుందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా నన్ను మీరు ప్రేమించుదురా అంటాడు. ఎటువంటి విషయాన్ని చెప్తాను చూడండి. తనను తాను వ్యయపరుచుకున్నాడు. ఆస్తి అంతటిని ఆత్మ కొరకు ఇచ్చేసాడండి. నువ్వు ఇస్తున్నావా? బ్యాంకులో 1,00,000 ఉంటే అంతకు మించి ఉంటే ఇద్దాం. ఎప్పుడు నువ్వు పరలోకంలో ధనాన్ని ఓపెన్ చేసేది, బ్యాంక్ ఓపెన్ చేసేది? ఒకసారి గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే మనం కష్టపడి సంపాదించిన ధనాన్ని అంతా ఏం చేయాలంటే పరలోక ధనంగా మార్చాలి. అనేక ఆత్మల కోసం ఖర్చు చేయాలి. అసలు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటున్నామా లేదా ఒక గ్రహింపు అనేది మనకి ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. అసలు సర్వ సంపదలు ఎక్కడున్నాయండి? సర్వ సంపదలు శాశ్వతమైనటువంటిది నిత్యమైన రాజ్యంలో ఉన్నాయి. ఎక్కడున్నాయండి సర్వ సంపదలు? స్థిరమైన ఆస్తి శ్రేష్టమైనటువంటిది ఎక్కడుంది? సర్వ సంపదలు ఎక్కడున్నాయి? పౌలు గారు చెప్తున్నారు. అద్భుతమైన సంగతిని చెప్తున్నాడండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తంలో ఉన్నవి అంటాడు. అపోస్తలుడైన పౌలు గారు కొలొస్సీ సంఘానికి లేఖ రాస్తూ 2వ అధ్యాయం 3లో చెప్తున్నాడు. ఎవరు ఎందుకు గుప్తంలో ఉన్నాయంటే క్రీస్తునందు గుప్తంలో ఉన్నవి ఆ మాట చెప్తున్నాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కొలొస్సీ సంఘానికి లేఖ రాస్తూ 2వ అధ్యాయం 3లో చెప్తున్నాడు. సర్వ సంపదలు ఆయన యందే ఉన్నవి, శ్రేష్టమైనవి, నిత్యమైనవి. గమనించాల్సిన అవసరం ఎంత ప్రియమైన దేవుని వారలారా. నీ ధనాన్ని అనేక ఆత్మల కోసం ఖర్చు చేసి పరలోకధనంగా మార్చడమే నువ్వు స్నేహితులను సంపాదించుకోవటము, పరలోకధనంగా మార్చడం. ఇక్కడ ఉన్న ధనాన్ని పరలోకధనంగా మార్చడం అంటే అదే. అనేక ఆత్మల కోసం నువ్వు ఖర్చు చేయడమే. దానినే పరలోకధనంగా మార్చడము, పరలోకంలో బ్యాంక్ ఓపెన్ చేయడము. గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియమైన దేవుని వారలారా. అలాగే మనం కొన్ని మాటలు పరిశీలన చేస్తూ ముందుకెళ్దాం. అయితే పౌలు గారు ఒక విషయాన్ని చెప్తున్నాడు. వాళ్ళు ఎటువంటి పరిచర్య కొనసాగించారో, ఎటువంటి జీవితాన్ని జీవించారో ఆ మాటలు మనం పరిశీలన చేద్దాం. ముందుగా యాకోబు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మరి మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 17లో, శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తుందంట. ఇది గమనించాలి. అయితే పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాసిన 4వ అధ్యాయం 7-12 వచనాలు వాళ్ళు పరిచర్య చేసిన విషయాలను చెప్తున్నాండి. మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగించుకుంటున్నాము. ఎటువంటి అద్భుతమైన సేవ చేశారనేటువంటి దానికోసం కొన్ని మాటలు మనం చూద్దామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాసిన 4వ అధ్యాయం 7-12 వరకు, ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాగా దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఐశ్వర్యం మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారు కాము, అపాయములో నున్నను కేవలం ఉపాయం లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడిన నశించు వారము కాము. యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబట్టుకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా
మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించుకొనుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధమగు అగుచున్నది అంటున్నాడు. మరణానికి అప్పగించబడుతున్నారు. అంత శ్రమలు పడుతూ దేవుని పని చేశారు. మాలో మేము మరణానికి అప్పగించబడుతున్నాము, మీలో ఏమన్నాడు అక్కడ? మీలో జీవమును కార్యసాధమగుచున్నది. అనేకులు దేవుని గృహస్థులుగా నిత్య జీవానికి వారసులుగా చేర్చబడుతున్నారు. ఆ కార్యం జరుగుతుంది. మేమెంత కష్టపడ్డా శ్రమపడ్డా మా ప్రాణం పోయినా పర్వాలేదు అని మాట్లాడుతున్నాడు అండి. ఎంత అద్భుతమైన సంగతులు ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. మరి మోషే గారు ఐగుప్తు ధనాన్ని వదిలి వెళ్ళిపోయాడా? అక్కడే పడిగాపులు కాశాడా? వెళ్ళిపోయాడు. రాజాగ్రహమునకు భయపడలా, వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ ధనాన్ని మనం ఎప్పుడు వదిలివేయగలము అంటే, ఈ ధనాన్ని మనం ఎప్పుడు వదిలివేయగలము అంటే, స్థిరమైనది, శ్రేష్టమైనది పరలోకమందు మనకు ఉంది అని గుర్తించగలిగిన నాటికి దీన్ని వదిలేయగలము, లేదా దీన్ని పరలోక ధనంగా మార్చగలిగేటువంటి పరిస్థితి వస్తుంది ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి అనేటువంటి అద్భుతమైన సంగతిని చెప్తున్నాడు యేసు ప్రభువారు. మామూలు విషయాలు కదా అవన్నీ కూడా, ఏదో చదువుకుంటూ పోతే ఏమర్థం కాదు మనకి. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే మరి దేవుడు ఇచ్చేటువంటి ఎలా ఇస్తాడు? మనం అందుకంటాడు, అడిగే వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా దేవుడు ఇస్తాడు. మామూలు విషయాలు, ఈ లోక సంబంధమైన కాదు, శాశ్వతమైనటువంటిది ప్రతి దేవుడు ఇచ్చేటువంటిది. ఆ మాట చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి లేఖ రాస్తూ 3వ అధ్యాయము 19వ వచనంలో, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక ఆమెన్ అంటాడు. ఒక బ్రదరు స్కూల్ ఓపెన్ చేసినప్పుడు రోడ్డున వెళ్తూ ఉన్నప్పుడు ఆ కుమారుడు అడిగాడు, కొడుకు నాకు ఆ లబ్బర్ షూస్ కావాలన్నాడు. లేదు నాయన, నీకు రీబాకు మంచి షూజు కంపెనీ బ్రాండెడ్ ఇప్పిస్తాడు. లేదు నాకు అదే కావాలంటాడు. తెలియదు దాని విలువ. మరి దేవుడు ఎంతో విలువైన ఇస్తానంటే ఎవరికి అర్థం కావట్లే, గ్రహింపు లేదు. ఇదానని దాచుకున్నారు, బ్యాంకులో లక్షణ పర్లేదు, కానీ దేవుని పని కోసం ఇవ్వాలి అంటే లక్షగా మించి ఉంటే ఇద్దాం, అవి కదిలించే ఉంటాయి, అలాగే అయిపోతూ ఉంటాయి అంటూ ఉంటారు. ఆలోచించండి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మరి ఒక అద్భుతమైన విషయాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. దేవుడు తన సొంత కుమారుని, గొప్ప మహిమలు, తనతో సమానమైన మహిమలు ఉన్న యేసు ప్రభు వారిని ఈ లోకాన్ని పంపించాడు. వెనుతీయక మన లెక్కలేనంతగా ప్రేమించాడు. కాబట్టి తన సొంత కుమారుని అప్పగించి ధనవంతుడైన క్రీస్తుని మన కోసం దరిద్రుగా చేశాడు, మనల్ని ధనవంతులు చేశాడు. ఆ మాట చాలా అద్భుత రీతిలో మాట్లాడుతున్న అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ 2వ అధ్యాయం 2వ పత్రికలో 8 అధ్యాయం 9వ వచనం. అందుకే అంటాడు, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు తన దారిద్ర్యము వలన మిమ్మును ధనవంతులుగా చేయవలని ఆయన దరిద్రుడు ఆయను అంటాడు. ఆ మాట చూసారా? కొరింథీ సంఘానికి 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మామూలు విషయాలు కాదు ఇవన్నీ కూడా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడాయను. చూసారా దేవుని ప్రేమ ఎటువంటిదో? ఆలోచించారా? తన జ్యేష్ఠ కుమారుని పంపించి తన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. తను ధనవంతుడైన దరిద్రుడయ్యాడు, మనల్ని ధనవంతులు చేశాడు. నిత్య జీవానికి శ్రేష్టమైనది, స్థిరమైన ఆస్తి కోసం మనల్ని అక్కడ చేర్చుకోవాలని క్రీస్తు ద్వారా ధనవంతుడైన ఆయన దరిద్రుడయ్యాడు యేసు ప్రభు వారు. చూసారా? ఇదేమన్నా తెలుసుకున్నారా? ఇదేమన్నా మీ ఆలోచనలో, మీ తలంపుల్లో ఉందా? ప్రేమైన దేవుని వల్ల ఆలోచించండి. అయితే మనం ఏదైనా చేసామంటే దానికి ప్రేమ ఉండాలి. దేవుని పని నిమిత్తం ధనం ఇచ్చామంటే దానిలో ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా ఏం చేసినా వ్యర్థమంట. అందుకే పౌలు గారు అంటాడు, బీదల పోషణ కోసం నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే వ్యర్థమే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ 13వ అధ్యాయం 3లో చెప్తున్నాడు, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే వ్యర్థమే అంటున్నాడు అండి. ఎంత మామూలు గుండెలు పగిలిపోయేటువంటి విషయాలు చెప్తున్నాడండి. మీరేమన్నా చేస్తున్నారా? ఆత్మల కోసం ధనాన్ని ఏమైనా ఖర్చు పెడుతున్నారా? దాచుకుంటున్నారా? అందుకే యేసుప్రభువు అన్నారు,
మత్తయి సువార్తలో 6వ అధ్యాయం చెబుతున్నమాట 19, 20, 21లో ఏమన్నాడు? మీ కొరకు భూమి మీద ధనము సమకూర్చుకొనొకటి, పరలోకమందు మీకు ధనము కూర్చుకొనడు. అక్కడ చిమ్మటి ఏను తుప్పైనను తినివేయదు, దొంగలు దొంగిలరు అన్నాడండి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మన లేఖనాలు బట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఒక చోట మొదటి శతాబ్ద కాలంలో యేసు ప్రభు వారితో ఒక ధనవంతుడు, ఆస్తి గలవాడు వచ్చి ఒక దగ్గర ఆయన ఏమడుగుతున్నాడంటే, నిత్య జీవానికి నీ వారసులు కావాలంటే ఏం చెయ్యాలయ్యా అన్నప్పుడు అక్కడ చెప్తున్నాడు మత్తయి సువార్త 19:21లో, అందుకు యేసు నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. చూసారా, ఈ లోక ఐశ్వర్యం ఉంది, ఆ ప్రకారమే పరలోక ఐశ్వర్యం ఉంది 100కి 100% ఉందండి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మన అవసరాలు ఎలా తీరుస్తాడు చూసినట్లయితే ఆ మాట, మన అవసరాలు దేవుడు ఎలా తీరుస్తాడో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తున్న 4వ అధ్యాయం 19లో అద్భుతమైన మాటలు చెప్తున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అంటాడండి. మహిమలో తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అంటాడు. అయితే ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి మంది? ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటండి? ఏం చేయాలి మనం? లోకాధికారికి తెలిసేలోపే లోకాధికారికి తెలిసేలోపు ఏం చేయాలంటే ఈ ధనాన్ని పరలోక ధనంగా మార్చాలి. మనం గమనించాలి, పరలోక ధనంగా మార్చాలి. అయితే చివరికి ఈ అధికారికి తెలిసిపోయింది ఏమని? నువ్వు దేవుని పని కోసం డబ్బులు దాస్తున్నావు అని, యుక్తి గలవాడవని అపవాదిగాడి తెలిసిపోయింది. అందుకే అపోస్తులు పౌలు మరొక అద్భుతమైన సంగతి అన్నారు, మేము దృశ్యమైన వాటిని చూడక, అంటే కంటి కనబడవి ఈ లోక మహిమను చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నామంటున్నాడు. ఆ మాట అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం 17లో ఈ మాటను చెప్తున్నాడండి. కాబట్టి కనుక ప్రియమైన దేవుని వల్ల రాబో కాలమునకు ఏం చేయాలి? వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమునకు మంచి పున తమ కోసం వేసుకొనుచు విశ్వాసం గలవారును ఆ తర్వాత అక్కడ చెప్తున్న మాట వాస్తవమైన జీవముని సంపాదించుకునే నిమిత్తము అక్కడ చెప్పాడండి. క్షమించాలి, ఆ మాట చూసినట్లయితే తిమోతికి 2వ పత్రిక రాస్తూ 6లో ఆ మాట చెప్పాడండి. వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు విశ్వాసము గలవారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధన నిధిలో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవలనని ఆజ్ఞాపించు తిమోతి. రాబో కాలానికి మరి వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి. అదేమన్నా చేస్తున్నావా? ఈ ధనాన్ని పరలోక ధనంగా మార్చాలి. ఏది అన్యాయపు సిరి అంటే ఈ లోక ధనమే అన్యాయపు సిరి, పరలోక ధనంగా మార్చాలి. మరి రోజంతా 24 గంటలు ఏం చేస్తున్నావు? దేవుని మరి ఆత్మల కోసం ఏమైనా ఖర్చు చేస్తున్నావా లేదా, ఆలోచిస్తున్నావా లేదా మనం? కాబట్టి ఒక వాస్తవమైన విషయాన్ని మీరు గమనించాలి. ఈ లోకంలోనికి మనం వచ్చినప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమి కూడా తీసుకెళ్ళాం, ఒక పైసా కూడా తీసుకెళ్ళలేం. గమనించాల్సిన అవసరం ఉంది. ఒక చోట బంగారం ముద్ద మట్టి ముద్ద పెడితే మట్టి ముద్దను వదిలేసి బంగారం ముద్ద తీసుకుంటాం ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి ధనవంతుడు ఎవరంటే యేసుప్రభు వారు శిష్యులు చెప్తున్న విషయంలో ధనవంతుడు ఎవడు అంటే లోక అధికారి ఎవడయ్యా అంటే అపవాదిగాడు. అర్థమైంది మీకు? ఆ ధనవంతుడు ఎవరంటే యేసుప్రభు వారు పోలుస్తూ చెప్తున్నాడు. గృహ నిర్వాహకుడు ధనవంతు దగ్గర ఎవరు అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనందరము కూడా. ఈ అధికారికి, అపవాదిగాడికి, ఈ ధనవంతుడికి తెలిసే లోపే ధనాన్ని